Yeah, good evening, all of you. My voice is clear. Yeah, guys, voice వినపడుతుందా? సార్ Yeah, last classes లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్ వన్స్. క్లియరా? ఎనీవన్? క్లియర్? యా, డన్ గైస్. లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేసామండి. జనరల్ ప్రాబ్లమ్స్ వితౌట్ జిఎస్టి ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలనేది మనం క్లియర్ కట్ గా డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే, సో టుడే సెషన్ లో మనం క్లియర్ గా జిఎస్టీలోకి ఇన్వాల్వ్ అవుతున్నాం. ఈ జిఎస్టి మనకు ఎలా ఉపయోగపడుతుంది, ఏ విధంగా ఉపయోగపడుతుంది, మనకు ఏంటి ప్రాసెస్ ఏంటి అనేది టుడే సెషన్ లో క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. సో మీరు చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జిఎస్టి? జిఎస్టి అంటే ఏంటి? ఎందుకు ఈ జిఎస్టి కాన్సెప్ట్ ని మనం ఉపయోగిస్తాం? ఏ పర్పస్ కోసం ఉపయోగిస్తాం? ఎనీ ఐడియా? చెప్పండి. జిఎస్టి అంటే గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ సార్. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. సర్వీస్ ట్యాక్స్. సో ఈ జిఎస్టి అనేది మన ఇండియాలోకి ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ చేశారు, ఫస్ట్ ఏ కంట్రీలో ఇంప్లిమెంటేషన్ చేశారు అనేది కూడా మనం క్లియర్ గా తెలుసుకున్నాం. ఓకే, సో చూడండి, జిఎస్టి అంటే ఫస్ట్ మనకి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటారు. జిఎస్టి ఇంప్లిమెంటేషన్ చేసిన కంట్రీ ఏది? ఫస్ట్ ఫ్రాన్స్. 1954లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో తర్వాత 160 కంట్రీస్ కూడా ఈ జిఎస్టి బాగుందనే కాన్సెప్ట్ చాలా మంది వాళ్ళు కూడా వాళ్ళ కంట్రీస్ లో ఇంప్లిమెంటేషన్ చేసుకున్నారు. సో ఈ యొక్క కాన్సెప్ట్ ని మన ఇండియాలోకి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ కాన్సెప్ట్ ని మన ఇండియాలోకి తీసుకొచ్చారు. ఇండియాలో 2017లో, అంటే 2000 సంవత్సరంలో దీని గురించి డిస్కస్ చేశారు. కొన్ని సిచ్యువేషన్ వల్ల తీసుకురాలేకపోయారు. కానీ 1/7/2017లో పిఎం నరేంద్ర మోడీ ద్వారా మన ఇండియాలోకి పూర్తిగా జిఎస్టి కాన్సెప్ట్ ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. ఓకే, చూడండి. తర్వాత మీరు చూసుకుంటే ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయండి. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది, మరొకటి ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది. సో డైరెక్ట్ ట్యాక్స్ కింద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వస్తుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్ కింద మనకి లైక్ జిఎస్టి కాన్సెప్ట్ వస్తుంది. ఓకే, వై జిఎస్టి? ఎందుకు జిఎస్టి ఇంప్లిమెంటేషన్ చేశారు అంటే, యాక్చువల్ గా మన ఇండియాలో ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెస్ రన్ అవుతాయమ్మా? మెయిన్ బిజినెస్ ఏమున్నాయి చెప్పండి? మెయిన్ బిజినెస్ ఎలాంటివి రన్ అవుతాయి? ఎనీవన్? ఎలాంటి బిజినెస్ రన్ అవుతాయి మెయిన్ గా మార్కెట్ లో? చెప్పండి, ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెస్ మెయిన్ గా రన్ అవుతాయి? మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో తర్వాత డిస్ట్రిబ్యూషన్ సెక్టర్, ట్రేడింగ్ సెక్టర్, తర్వాత సర్వీస్ సెక్టర్, సర్వీస్ సెక్టర్, తర్వాత సర్వీస్ సెక్టర్. ఓకేనా? సో మల్టిపుల్ కైండ్స్ ఆఫ్ టాక్సేషన్ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్, రెండరింగ్ సర్వీసెస్. సో ఇక్కడ ఎందుకు జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ చేయాలి ఇండియాలో అంటే, బిఫోర్ వ్యాట్ ఉన్నప్పుడు 1 ఏప్రిల్ 2005లో వ్యాట్ ఉంది. అప్పుడు మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి, మల్టిపుల్ ట్యాక్స్ రేట్స్ ఉన్నాయి. సేమ్ రాష్ట్రంలో సేమ్ ఉండేటివి కాదు. ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత ఆ మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్న, మల్టిపుల్ ట్యాక్స్ రేట్స్ ఉన్న ఇండియా మొత్తం మీద సేమ్ ఉండేట్టుగా సెటప్ చేశారు. ఎలా పడితే అలా లేకుండా. ఆ మల్టిపుల్ ట్యాక్సెస్ ఏంటి, ఆ ట్యాక్స్ రేట్స్ అనేవి కూడా మనం క్లియర్ గా తెలుసుకోవచ్చు. సో జిఎస్టి అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద మనకు పోస్టింగ్ అనేది జరుగుతాయి. ఇక్కడ ఇండియా, బ్రెజిల్, కెనడాలో మాత్రమే డ్యూయల్ సిస్టమ్ ఉంది. యూనిఫైడ్ జిఎస్టి అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి స్టేట్ లెవెల్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అదే డ్యూయల్ సిస్టమ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ చేసేది స్టేట్ గవర్నమెంట్. ఎవరి దాంట్లో ఇన్వాల్వ్ కారు, ఎవరిది వాళ్ళే సపరేట్ గా ఉంటుంది. ఇప్పుడు మన మార్కెట్ లో టైప్స్ ఆఫ్ డీలర్స్ 4 మెంబర్స్ ఉంటారు. ఆ టైప్ ఆఫ్ డీలర్స్ ఎవరు అనేది కూడా మనం క్లియర్ గా ఈ సెషన్ లో డిస్కస్ చేస్తాం. సో బెనిఫిట్స్ ఏమున్నాయి మనకి జిఎస్టీ లో అంటే, సింపుల్ ట్యాక్స్ స్ట్రక్చర్. ముందు కొంచెము మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి, ఇప్పుడు మనకి జిఎస్టీ వచ్చిన తర్వాత సింపుల్ గా ఉంటుంది. ఎలిమినేట్స్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్, ట్యాక్స్ అండ్ ట్యాక్స్ అనేది వెళ్ళిపోతుంది. టెక్నాలజీ డ్రైవెన్ సిస్టమ్. ఓకే, ఇక్కడ మనకి మీడియేటర్ గా పనిచేసే టెక్నాలజీ ఒకటి ఉంటుంది, గూడ్స్ సువిధా ప్రొవైడర్. గవర్నమెంట్ కి ట్యాక్స్ ప్లే చేసుకోవడానికి. తర్వాత దీని ద్వారా రెవెన్యూ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. రెవెన్యూ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది.
ప్రీవియస్ ట్యాక్స్ స్ట్రక్చర్ చూడండి ఎలా ఉందో. సెంట్రల్ ట్యాక్స్ కింద ఏమేమి ట్యాక్స్ ఉన్నాయి, స్టేట్ ట్యాక్స్ కింద ఏమేమి ఉన్నాయి, ఇలా. ముందు ఇవన్నీ ఉన్నాయన్నమాట. వాటన్నిటిని మిక్స్ చేసి మనకి ట్యాక్స్ కాంపోనెంట్స్ 3 చేశారు. ఎస్జిఎస్టి, సిజిఎస్టి, ఐజిఎస్టి. స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. సార్ ఎప్పుడు ఈ ట్యాక్సెస్ పడతాయి అంటే విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్ లోనే సేల్ చేస్తే సిజిఎస్టి, హెచ్జిఎస్టి ట్యాక్సెస్ పడతాయి. ఓకే. సో లైక్ కర్నూలులో పర్చేజ్ చేసావు, వైజాగ్ లో సేల్ చేసావు, సిజిఎస్టి, హెచ్జిఎస్టి. ఓకే. సో తర్వాత లైక్ మన గుంటూరులో పర్చేజ్ చేసావు, కడపలో సేల్ చేసావు, తర్వాత అనంతపురంలో పర్చేజ్ చేసావు, తర్వాత చిత్తూరులో సేల్ చేసావు. అప్పుడు ఎలాంటి ట్యాక్సెస్ పడతాయి మనకి? సిజిఎస్టి, హెచ్జిఎస్టి ట్యాక్సెస్ పడతాయి. అలా కాకుండా అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసి అదర్ స్టేట్ కి సేల్ చేస్తే ఐజిఎస్టి ట్యాక్స్ పడుతుంది, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి లైక్ తమిళనాడు నుంచి పర్చేజ్ చేసాం, కర్ణాటక సేల్ చేసాం, మహారాష్ట్ర నుంచి పర్చేజ్ చేసాం. ఓకే. సో తర్వాత మనకి లైక్ లైక్ మనకి హైదరాబాద్ కి సేల్ చేసాం, ఐజిఎస్టి ట్యాక్స్ పడుతుంది. చూడండి వాటన్నిటిని ఎలా మిక్స్ చేశారు ఇక్కడ. సిజిఎస్టిలో ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, ఏడిఈ, సర్చార్జెస్ పడతాయి. హెచ్జిఎస్టిలో వ్యాట్, పర్చేజ్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, ఎంట్రీ ట్యాక్స్, సర్చార్జెస్ ఇవన్నీ మిక్స్ అవుతాయి. ఐజిఎస్టిలో సిఎస్టి, సివిడి అండ్ ఎస్సిడి ఇవన్నీ మిక్స్ అవుతాయి. ఓకే. మనకి ఎగ్జాంపుల్ చూడండి, లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్, ఆంధ్ర. చార్జ్ ఆఫ్ ట్యాక్స్ ఏం పడుతుంది మనకి? ఇంట్రాస్టేట్. ఇంట్రాస్టేట్ అంటే ఏంటి? సిజిఎస్టి, హెచ్జిఎస్టి. ఇంట్రాస్టేట్ అంటే సిజిఎస్టి, హెచ్జిఎస్టి. తర్వాత లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్, ఆంధ్ర, తెలంగాణ. చార్జ్ ఆఫ్ ట్యాక్స్ ఇంటర్స్టేట్. ఇంటర్స్టేట్ అంటే ఐజిఎస్టి ట్యాక్స్ పడుతుంది. ఇది అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేయడం, అదర్ స్టేట్ కి సేల్ చేయడం. జిఎస్టి రిజిస్ట్రేషన్. మనకి గవర్నమెంట్ వన్స్ ఒకసారి కంపెనీ రిజిస్ట్రేషన్ చేశామంటే 15 డిజిట్స్ తో మనకి జిఎస్టి నెంబర్ ఉంటుంది. ఫస్ట్ 2 డిజిట్స్ అనేది స్టేట్ కోడ్ అంటాం. 37 01 నెంబర్ నుంచి 37 నెంబర్ వరకు గవర్నమెంట్ 2 డిజిట్స్ అనేది ఒక్కొక్క స్టేట్ కి 2 డిజిట్స్ ఇచ్చేస్తుంది. తర్వాత పాన్ నెంబర్, ఎంటిటీ కోడ్, బ్లాంక్, చెక్ సమ్ డిజిట్, ఇవి న్యూమరికల్. ఎంటిటీ కోడ్, బ్లాంక్ అనేది నార్మల్ గా ఉంటాయి. లాస్ట్ లో మనకి నెంబర్ అయినా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. జిఎస్టి రిజిస్ట్రేషన్ ప్రాసెస్. కొత్తగా కంపెనీ రిజిస్ట్రేషన్ ఏదైనా చేయాలి అంటే బేసిక్ కంపెనీ డీటెయిల్స్, నేమ్, అడ్రస్, సర్టిఫికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్, పాన్ నెంబర్, టిన్ నెంబర్, సిన్ నెంబర్, కమ్యూనికేషన్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఫోటోగ్రాఫ్ ఇవన్నీ ఉండాలి మ్యాండేటరీగా. తర్వాత మాక్సిమం మనకి 1500 ఐటమ్స్, 1600 ఐటమ్స్ ఉన్నాయండి. వాటి మీద సెంట్రల్ గవర్నమెంట్ మనకి హెచ్ఎస్ఎన్ నెంబర్ అనేది ఇస్తుంది, హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్చర్. సర్వీసెస్ అకౌంటింగ్ కోడ్. ఓకే. ఇవన్నీ కూడా మనకి ఉంటాయి అనమాట. హెచ్ఎస్ఆర్ నెంబర్ మ్యాండేటరీగా ఉంటాయి. తర్వాత ఇవి ఓల్డ్ రేట్స్. ట్యాక్సెస్ ఎగ్జామ్డ్ 5%, 12, 18, 28. ఎగ్జామ్ టు 5%, 12, 18, 28. ఇప్పుడు వీటిని తగ్గిస్తూ మళ్ళీ మనకి ఏం తీసుకొచ్చారు ఇక్కడ చూడండి. సెప్టెంబర్ 22 నుంచి జిఎస్టి 2.0 తీసుకొచ్చారు. 5%, 18%, 40%, మనకి 0%. ఇవి కొత్తగా తీసుకొచ్చింది అనమాట. కొత్తగా తీసుకొచ్చినట్టు ఇవి. తర్వాత టైప్స్ ఆఫ్ డీలర్స్ ఎవరున్నారు మనకి? రెగ్యులర్స్, కాంపోజిషన్, అన్రిజిస్టర్డ్, కన్సూమర్స్. టైప్స్ ఆఫ్ డీలర్స్ అంటే రెగ్యులర్స్ అంటే ఎవరు, కాంపోజిషన్ అంటే ఎవరు, అన్రిజిస్టర్డ్స్ అంటే ఎవరు, కన్సూమర్స్ అంటే ఎవరు. సో రెగ్యులర్స్ అంటే వీళ్ళు రిస్క్ టేకర్స్.
వీళ్ళు మంత్లీ గవర్నమెంట్కి రిటర్న్స్ ఫైలింగ్ చేస్తారు. వీళ్ళ బిజినెస్ 20 లక్షల నుంచి 40 లక్షల మధ్యలో ఉంటుంది. వీళ్ళు కస్టమర్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. కాంపోజిషన్, వీళ్ళు సంవత్సరానికి 1% కడతారు. వీళ్ళు కస్టమర్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయరు. వీళ్ళు విత్ ఇన్ ద స్టేట్ లోనే సేల్స్ కానీ పర్చేస్ కానీ చేసుకోవాలి. ఓకే, ఇలా వీళ్ళ యొక్క టర్న్ ఓవర్ 75 lakhs నుంచి 1.5 crore మధ్యలో ఉంటుంది. అన్రిజిస్టర్డ్స్ 20 lakhs బిలోనే బిజినెస్ ఉంటుంది. కన్సూమర్స్ మనలాంటి వాళ్ళు కొని ఉపయోగించుకునేవారు. ఎగ్జాంపుల్ చూడండి. మనకి స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ ఇవన్నీ ఏంటంటే కొన్ని కొండ ప్రాంతాలు. వీళ్ళకి లిమిటేషన్ కొంచెం తక్కువ ఉంటుంది. అక్కడ బిజినెస్ ఏరియాస్ తక్కువ. ఓకే, రెస్ట్ ఆఫ్ ఇండియా మనకి ఇక్కడ ఎక్కువ ఉంటుంది. స్పెషల్ కేటగిరీ స్టేట్స్ మనకి 20 lakhs లిమిటేషన్ అంతే. మనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తర్వాత కర్ణాటక, తమిళనాడు ఇవి అయితే కొంచెం ఎక్కువ ఉంటాయి. తర్వాత కాంపోజిషన్ డీలర్ 75 lakhs నుంచి 75 lakhs నుంచి 1.5 crore మధ్యలో ఉంటుంది. సో జిఎస్టీఆర్ 1 మంత్లీ ఫైల్ చేయాలి. జిఎస్టీఆర్ 3B మంత్లీ ఫైల్ చేయాలి. జిఎస్టీఆర్ 1 యొక్క టైమింగ్ ఎలా ఉంటుంది? ఎవ్రీ మంత్ 1వ తారీఖు నుంచి 11వ తారీఖు మధ్యలో లోపల 11 days టైం ఉంటుంది, ఫైల్ చేయాలి. జిఎస్టీఆర్ 3Bకి 5 days ఉంటుంది, 15 నుంచి 20 మధ్యలో ఉంటుంది. జిఎస్టీఆర్ 9 అంటే యాన్యువల్ రిటర్న్. జిఎస్టీఆర్ 1 ఫైల్ డేట్ 1 నుంచి 11th డేట్ వరకు. జిఎస్టీఆర్ 3B ఫైల్ డేట్ 15th నుంచి 20th డేట్ వరకు. ఆన్లైన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఆఫ్లైన్, క్యాష్ అండ్ చెక్, డిడి నార్మల్గా చేయాలి. నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపిఎస్. జిఎస్టీ రిపోర్ట్స్ జిఎస్టీఆర్ 1. జిఎస్టీఆర్ 3B 1, 3B, 9. వెబ్సైట్ మనకి చూడండి www.gst.gov.in. ట్యాక్స్ ఇన్వాయిస్ ఇలా ఉంటుంది. బిల్ ఆఫ్ సప్లై ఇలా ఉంటుంది. మీకు మెటీరియల్ కంటెంట్ ఉంటుంది, అది కూడా మీరు చూసుకోవచ్చు. జిఎస్టీ నెంబర్స్ ఉంటాయి, టోటల్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఎన్ని ఉంటాయి అవన్నీ సిఏలు ఆడిటర్లు చేస్తారు. ఓకే, ఇక్కడ మీరు చూసారంటే ఇంపార్టెంట్ జిఎస్టీ అబ్రివేషన్స్ ఉంటాయి. టోటల్ ట్యాక్సెస్ మనకి 18 ఉంటాయి. ఇవన్నీ వాళ్ళు చేస్తారు, సిఏలు ఆడిటర్లు. తర్వాత జిఎస్టీ నెంబర్స్, ఏ స్టేట్కి ఏ నెంబర్ ఇచ్చారు, ఇవన్నీ కూడా థియరీ ఉంటుంది, మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం ఏంటి మనకి చూడండి. విత్ ఇన్ ద స్టేట్ లోనే పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్ లోనే సేల్ చేస్తే ఎలా అనేది ఫస్ట్ ప్రాబ్లం. కుందన సూపర్ మార్కెట్. జీరో 2 అంటే ఆంధ్రాలోనే పర్చేజ్ చేసి ఆంధ్రాలోనే సేల్ చేస్తే ఎలా? దీన్ని ఇంట్రా స్టేట్ అంటారమ్మా. ఇంట్రా స్టేట్ రియల్ టైంలో మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చుకోవాలి, మీ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా. స్టేట్ ఆంధ్ర, పిన్ కోడ్, టెలిఫోన్ నెంబర్, ఫ్యాక్స్ నెంబర్, ఈమెయిల్ ఐడి. ఫైనాన్షియల్ ఇయర్ 1 April 25. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. ఇంకా ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇది కామన్గా వేసి పెట్టాలి. ఇది ఎస్లో ఉంటుంది, ఇక్కడ మీరు ఇవ్వాలి మీ కంపెనీ యొక్క జిఎస్టీ నెంబర్. మీ యొక్క కంపెనీ
ఎక్కడ ఉంది? ఆంధ్రాలో ఉందా? తెలంగాణ ఉందా? మీ యొక్క జిఎస్టీ నెంబర్ ఇక్కడ చూడండి. 37 అంటే ఆంధ్ర అని అర్థం. కంట్రోల్ సి అంటే కాపీ. ఇక్కడ ఆంధ్ర. మీరు రెగ్యులరా, కాంపోజిషనా, రెగ్యులరా, సెజా? మీరు అండర్ గవర్నమెంట్ కింద రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే మీరు అక్కడ ఇచ్చేసింటారు టైప్. రెగ్యులర్. మీ కంపెనీ జిఎస్టీ నెంబర్ ఇక్కడ ఇవ్వాలా. కంట్రోల్ సి అంటే కాపీ, కంట్రోల్ వి అంటే పేస్ట్. మీరు గవర్నమెంట్కి మంత్లీ అప్లోడ్ చేస్తారా, క్వార్టర్లీ అప్లోడ్ చేస్తారా? మంత్లీ. మీ బిజినెస్ లో ఒకే రకమైన టైప్ ఆఫ్ ట్యాక్స్ ఉంటే మీరు ఏం తీసుకోవాలి? లైక్ కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ తీసుకోవచ్చు. లేదు సార్, మీ బిజినెస్ లో అన్ని రకాల పర్సంటేజ్లు ఉన్నాయి అంటే మీరు ఐటెం లెవెల్లో ట్యాక్స్ తీసుకోవాలి. జస్ట్ చూడండి, ఒకే రకమైన పర్సంటేజ్ ఉంటే ఇక్కడ ఇచ్చుకోవచ్చు. 5% ఐటమ్స్ మాత్రం ఉన్నాయి, అప్పుడు ఈ లెవెల్లో ఇచ్చుకోవచ్చు. లేదు సార్, 5% ఉన్నాయి, 18% ఉన్నాయి, 40% ఉన్నాయి అంటే అప్పుడు ఇక్కడ తీసుకోకూడదు. ఈవే బిల్ 50,000 దాటింది అంటే సేల్స్ బిల్లు, ఈవే బిల్ తీయాలి. ఓకే, ఎస్కేప్ ఇచ్చేస్తున్నాను, లేదంటే ఎంటర్ చేయండి. నో ఇవ్వండి. సేవ్. వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తూనే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కేసు ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్స్ 28, లెడ్జెస్ 2, ఓచర్ టైప్స్ 24. ఇప్పుడు క్రియేట్ లోకి వెళ్దాం, లెడ్జెస్ లోకి వెళ్దాం. లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి మనకి చూడండి. క్యాపిటల్, నచ్చద్దమ్మా, మ్యూట్ లో పెట్టుకోండి. క్యాపిటల్ అకౌంట్, మా అనూస మ్యూట్ లో పెట్టుకోండి. విత్ ఇన్ ద స్టేట్ లోనే పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్ లోనే సేల్ చేస్తే ఎలా అనేది ఇక్కడ కాన్సెప్ట్. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? హెచ్డిఎఫ్సి బ్యాంక్, బ్యాంక్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్స్. ఇక్కడ చూడండి, జిఎస్టి అప్లికబిలిటీ నాట్ అప్లికబుల్. ఇలా ఉంటే ట్యాక్స్ పడదు. మీరు కంపల్సరీగా ఇక్కడ అప్లికబుల్ పెట్టుకోవాలి. అప్లికబుల్ పెట్టుకుంటేనే ట్యాక్స్ పడుతుంది, లేకుంటే పడదు. ఇక్కడ మీరు లెడ్జర్ లెవెల్లో కూడా ట్యాక్స్ ఇవ్వచ్చు మా, ఒకే రకమైన పర్సంటేజ్ ఉంటే. లేదు అంటే అవసరం లేదు, ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ గూడ్స్ అని తీసుకోండి. నెక్స్ట్ కళ్యాణ్ సూపర్ మార్కెట్, సండ్రీ క్రెడిటర్స్. రియల్ టైంలో మీ అడ్రస్ ఇవన్నీ ఇవ్వాలి ఇక్కడ. వైజాగ్, సో రెగ్యులర్. ఇక్కడ అడుగుతుంది వాళ్ళు కాంపోజిషన్ రెగ్యులరా, అన్రిజిస్టర్డా? రెగ్యులర్. కాపీ చేసుకోండి. కంట్రోల్ సి, కంట్రోల్ వి, సేవ్ చేయండి. కంట్రోల్ ఏ. ఓకే, షార్ట్ కట్స్ కూడా యూజ్ చేయాలమ్మా. నెక్స్ట్ వచ్చేసి మనకి సేల్స్ టు రమ్య స్టోర్, సేల్స్ అకౌంట్స్. ఇక్కడ కూడా మీకు నాట్ అప్లికబుల్ ఉంటుంది. ఇక్కడ మీరు అప్లికబుల్ తీసుకోవాలి. అప్లికబుల్ తీసుకుంటే ట్యాక్స్ పడుతుంది, లేకుంటే ట్యాక్స్ పడదు. నెక్స్ట్ రమ్య స్టోర్, ఆల్ట్ సి, కంట్రోల్ సి, కంట్రోల్ వి పేస్ట్. సండ్రీ డెప్టార్స్, రియల్ టైంలో మీ అడ్రస్ ఇవ్వాలమ్మా ఇక్కడ. కడప, మీ యొక్క కంపెనీ జిఎస్ నెంబర్ ఇవ్వాలి. పైన ఏముంది? వైజాగ్, కింద కడప. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. నెక్స్ట్, సో రెంట్ పెయిడ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, మిగతా వాటన్నిటికీ సర్వీస్ పెట్టండి. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. నెక్స్ట్ టెలిఫోన్ చార్జెస్,
ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. నెక్స్ట్ సిజిఎస్టి, హెచ్జిఎస్టి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, సిజిఎస్టి, హెచ్జిఎస్టి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, హెచ్జిఎస్టి. ఇలా తీసుకోవాలమ్మా. విత్ ఇన్ ద స్టేట్ లో అయితే సిజిఎస్టి, హెచ్జిఎస్టి, అదర్ స్టేట్ అయితే ఐజిఎస్టి తీసుకోవాలి. ఇవి లెడ్జెస్ అన్ని. ఎస్కేప్ ఇవ్వండి. నెక్స్ట్ యూనిట్స్ లోకి వెళ్ళండి. ఎలా పర్చేజ్ చేస్తున్నాం మనం? బీటీ బాటిల్స్, ఎన్ఓఎస్ నెంబర్స్, కేజీ కిలోగ్రామ్స్, పీసీ పీసెస్, సిఎస్ కార్టూన్స్. ఓకే, ఇక్కడ టైప్ చేయండి. ఎప్పుడైతే మీరు జిఎస్టీలోకి వస్తారో యూనిట్ క్వాంటిటీ కోడ్ ప్రీ డిఫైన్డ్ గా వస్తుంది. ఇక్కడ మీరు టైప్ చేయాల్సిన అవసరం లేదు, ఫార్మల్ నేమ్. జస్ట్ బీటీ అంటే బాటిల్స్, బీటీఎల్. నెక్స్ట్ ఎన్ఓఎస్ అంటే నెంబర్స్. నెక్స్ట్ కేజీ అంటే కిలోగ్రామ్స్. నెక్స్ట్ పీసీ అంటే పీసెస్. నెక్స్ట్ సిఎస్ అంటే కార్టూన్స్. ఇలాగా అన్ని రెడీ చేసుకోవాలి. ఎస్కేప్ ఇవ్వండి. నెక్స్ట్ స్టాక్ ఐటమ్ లేకి వెళ్ళండి. ఇక్కడ ఏమున్నాయి మనకి? డాబర్ ఆమ్లా హెయిర్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఎలా పర్చేజ్ చేస్తున్నాం? బాటిల్స్ లో. ఇక్కడ సమ్ టైమ్స్ మీకు నాట్ అప్లికబుల్ ఉంటే ట్యాక్స్ పడదు, అప్లికబుల్ పెట్టుకోండి. ఇక్కడ అడుగుతుంది హెచ్ఎస్ఎన్ అండ్ ఎస్ఎస్సి రిలేటెడ్ డీటెయిల్స్, స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్. నువ్వు కంపెనీ కోడ్ లెవెల్ అయితే ఆటోమేటిక్గా తీసుకుంటుంది, లేదు స్పెసిఫైడ్ డీటెయిల్స్ అంటే ఇలా తీసుకోవాలి. హెచ్ఎస్ఎన్ అండ్ ఎస్ఎస్సి 1122, కంట్రోల్ వి పేస్ట్, స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్. ఇక్కడ అడుగుతుంది ట్యాక్సిబిలిటీ టైప్స్, 0% ఐటమ్సా, లేదంటే నాన్ జిఎస్టీ అంటే డీజిల్, పెట్రోల్, ఆల్కహాల్ సంబంధించి అయితే నాన్ జిఎస్టీ, ట్యాక్సబుల్ అయితే ట్యాక్సబుల్, ఎగ్జామ్టివ్, నిల్ రేటెడ్ సేమ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 5%. నెక్స్ట్ వన్ ప్లస్ బర్డ్స్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఎలా పర్చేజ్ చేస్తున్నాం? నంబర్స్ 2244, 18%. హార్లిక్స్, కేజీ 7766, 5%. నెక్స్ట్ టాటా టైటాన్ నియో, కంట్రోల్ సి, కంట్రోల్ వి, పీసీ 881, పర్సెంటేజ్ 18%. నెక్స్ట్ కోకో కోలా, కంట్రోల్ సి, కంట్రోల్ వి, సిఎస్, హెచ్ఎస్ఎన్ 2202, కంట్రోల్ వి. ఇంతేమా, అంతే. ఇదే విధంగా చేసుకుంటూ వెళ్ళాలి. సేవ్. ఈ విధంగా ఐటమ్ లెవెల్లో మనం ట్యాక్స్ ఇవ్వాలి. ఐటమ్ లెవెల్లో మనం ట్యాక్స్ ఇవ్వాలి. ఇప్పుడు డైరెక్ట్గా వచ్చేస్లోకి వెళ్దాం. రిసిప్ట్ డేట్ మార్చండి, 1/4. క్యాపిటల్ 5 lakhs, కంట్రోల్ ఏ. కాంట్రా 24, క్యాష్ డిపాజిట్ 1 lakh, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ పర్చేజ్ డేట్ 3/4, కళ్యాణ్ సూపర్ మార్కెట్, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, పర్చేజ్. డాబర్ 100, 200,
1 plus 200 800. Horlicks 300 500. Titan Neo 100 1200. Coca-Cola 100 1000. సో టోటల్ గా 100 200 200 800 300 500 100 1200 100,000 5,50,000 మనం పర్చేజ్ చేసాం. దాని అండర్లో ట్యాక్స్ ఇవ్వాలి, సిజిఎస్టి హెచ్జిఎస్టి. ఇప్పుడు ఆ పర్సంటేజ్ ప్రకారంగా ఎంత ట్యాక్స్ పడిందనే చూద్దాం. రిలేటెడ్ రిపోర్ట్స్, జిఎస్టి ట్యాక్స్ అనాలిసిస్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. 20,000 మీద 5% 1000 రూపీస్ ట్యాక్స్ పడింది. 2.5 2.5 500 500. 1,60,000 మీద 28,500 ట్యాక్స్ పడింది. ఇక్కడ సిజిఎస్టి 9%, హెచ్జిఎస్టి 9%. 14,400 14,400. 1,50,000 మీద 7,500 ట్యాక్స్ పడింది, 5%. 3750 3750. 1,20,000 మీద 21,600 ట్యాక్స్ పడింది, 18%. 1,00,000 మీద 40,000 ట్యాక్స్ పడింది, 40%. టోటల్ గా 98,900 ట్యాక్స్ పడింది. దాన్ని బై 2 చేస్తే సిజిఎస్టి హెచ్జిఎస్టి 49 49. ఇక్కడ ప్రొవైడ్ జిఎస్టి ఈవే బిల్ డీటెయిల్స్. ఓకే, ఇక్కడ ఈవే బిల్ అడుగుతుంది, ఇక్కడ నో నీడ్, నో పెట్టండి, సేవ్ చేయాలి. నెక్స్ట్ F8 సేల్స్ డేట్ 5/4. రమ్య స్టోర్, డాబర్ 80 300. హార్లిక్స్ 100 700. 1 plus 200 1000. Titan 50 1500. Coca-Cola 50 1200. 4,29,000 కి మన బిజినెస్ సేల్ చేసింది రమ్యకి. ట్యాక్స్ ఎంత పడింది? సిజిఎస్టి హెచ్జిఎస్టి. రిలేటెడ్ రిపోర్ట్స్, జిఎస్టి ట్యాక్స్ అనాలిసిస్, ఆల్ట్ F1. 24,000 మీద 1200 ట్యాక్స్ పడింది, 5%. 70,000 మీద 3,500 ట్యాక్స్ పడింది. 2 lakhs మీద 36,000 ట్యాక్స్ పడింది. 75,000 మీద 13,500 ట్యాక్స్ పడింది. టోటల్ గా 78,200. కంట్రోల్ పి ఫర్ ప్రింట్, ప్రివ్యూ, ఆల్ట్ జెడ్ జూమ్. ట్యాక్స్ ఇన్వాయిస్ ఇలా ఉంటుంది, మా ఒరిజినల్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఇలా ఉంటుంది. కంట్రోల్ ఏ సేవ్. ఇక్కడ సేల్స్ ఇన్వాయిస్ లో 50,000 దాటిందంటే ఇక్కడ ప్రొవైడ్ జిఎస్టి ఈవే బిల్ అడుగుతుంది. ఇక్కడ దీన్ని సపరేట్ గా తీస్తారు, ఇక్కడ నో నీడ్, మా ఎస్కేప్ ఇచ్చేయండి, సేవ్. నెక్స్ట్ 7/4 చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ డెప్టర్స్. డెప్టర్స్ అంటే రమ్య 2 lakhs. చెక్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్. నెక్స్ట్ 9/4 క్యాష్ పేడ్ టు క్రెడిటర్. $50,000. నెక్స్ట్ 10/4 రెంట్ పెయిడ్. 40,000. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ F6 12/4 10,000. నెక్స్ట్ 15/4 టెలిఫోన్ చార్జెస్.
8,000. Next, commission received 24. ఇలా ఎంట్రీస్ అన్ని పాస్ చేయాలి. ఎస్కేప్ ఇవ్వండి, డే బుక్, ఆల్ట్ F2 ఇవ్వండి, 1,434. ఆ మంత్ లో పోస్ట్ చేసిన ట్రాన్సాక్షన్స్ అనేవి మీకు వస్తాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1, నెట్ ప్రాఫిట్ 60,000. స్టాక్ సమ్మరీ, F2 వాళ్ళు కాన్ఫిగర్. సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. 100 పర్చేజ్ చేసావు, 50 సేల్ చేసావు, 50 ఉన్నాయి. 100 పర్చేజ్ చేసావు, 80 సేల్ చేసావు, 20 ఉన్నాయి. 300 పర్చేజ్ చేసావు, 100 సేల్ చేసావు, 200 ఉన్నాయి. 100 పర్చేజ్ చేసావు, 50 సేల్ చేసావు, 50 ఉన్నాయి. డాష్ బోర్డ్స్, ట్రేడింగ్ డీటెయిల్స్ అన్ని ఒకే చోట కనబడతాయి. అసెట్స్ అండ్ లైబిలిటీస్, ట్రేడింగ్ డీటెయిల్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్. డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతాయి. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. స్టాటిస్టిక్స్, కాంట్రాలో 1 ఉంది, పేమెంట్లో 3 ఉన్నాయి, పర్చేజ్లో 1, రిసిప్ట్స్లో 4, సేల్స్లో 1. గ్రూప్స్, లెడ్జెస్, స్టాక్ గ్రూప్స్, స్టాక్ ఐటమ్స్, ఓచర్ టైప్స్, యూనిట్స్, కరెన్సీస్. ఇన్వెంటరీ బుక్స్, మంత్లీ రిపోర్ట్, గ్రాఫ్ కూడా చూడొచ్చు. హార్లిక్స్ 1+. స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ వెరీ. పర్చేజ్, సేల్స్ పక్క పక్కన కనబడతాయి. సో ఈ విధంగా మనము చూడాలి. లాస్ట్ లో జిఎస్టి రిపోర్ట్స్. జిఎస్టిఆర్ 1 అంటే పర్చేజ్, సేల్స్. జిఎస్టిఆర్ 1 అంటే సేల్స్. బిజినెస్ టు బిజినెస్, బిజినెస్ టు కస్టమర్ ఆర్ కన్సూమర్. జిఎస్టిఆర్ 3B పర్చేజ్, సేల్స్. ఓకే, ఇప్పుడు నా అకౌంట్ చూపిస్తాను మీకు. ఒరిజినల్ అకౌంట్స్ మీకు ఎలా కనబడతాయో చూపిస్తా. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, జిఎస్టి రిపోర్ట్స్, జిఎస్టిఆర్ 1. జనవరి మంత్ చూపిస్తున్నాను, 1/1/31/1. సో ఇక్కడ చూడండి, ట్యాక్సబుల్ అమౌంట్, ఐజిఎస్టి. B2B అంటే బిజినెస్ టు బిజినెస్, నాకు జిఎస్టి నెంబర్ ఉంటుంది, వాళ్ళకి జిఎస్టి నెంబర్ ఉంటుంది. ఇట B2C అంటే నాకు జిఎస్టి నెంబర్ ఉంటుంది, మీకు ఉండదు జిఎస్టి నెంబర్. ఓకే, ఇక్కడ చూడండి, 66,253. ఐజిఎస్టి ట్యాక్స్, సిజిఎస్టి ట్యాక్స్, హెచ్జిఎస్టి ట్యాక్స్, ఇన్వాయిస్ అమౌంట్, ట్యాక్స్ అమౌంట్ ఎంత కట్టాలి. ఇంకా HSN వైజ్ కూడా చూడొచ్చు. ఇక్కడ ఓపెన్ చేసామంటే ఇక్కడ ఇంకా క్లియర్గా కనుక టోటల్గా 75,800 టోటల్ అమౌంట్. 18%, 0%, 5, 18 ఉన్నాయి. ట్యాక్సబుల్ అమౌంట్ 66,253. గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాల్సిన అమౌంట్ 9,546. ఇవి ట్యాక్సబుల్ వాల్యూస్. ఐజిఎస్టి, సిజిఎస్టి, హెచ్జిఎస్టి కలిపితే 3 వాల్యూ వస్తుంది. 66,000 మీద ఇన్కమ్, 9,540 రూపాయలు ట్యాక్స్ కట్టాలి. ఇది జిఎస్టిఆర్ 1 అంటే సేల్స్. జిఎస్టిఆర్ 3B అంటే పర్చేజ్, సేల్స్. నేచర్ వ్యూ క్లిక్ చేసామంటే ఇంకా ఇట్లా క్లారిటీ కనబడుతుంది. పర్చేజ్, సేల్స్ ఇవన్నీ ఆడిటర్లు చూస్తారు మనకి. ఇలా ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే విత్ ఇన్ ద స్టేట్ లోనే పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్ లోనే సేల్ చేస్తే ఎలా అనేది కాన్సెప్ట్, ఫస్ట్ ప్రాబ్లం. అదే సెకండ్ ప్రాబ్లం ఏందనుకోండి, అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసి అదర్ స్టేట్ కి సేల్ చేస్తే ఎలా అనేది సెకండ్ ప్రాబ్లంకి వస్తుంది. అది ఫ్రమ్ టుమారో డిస్కస్ చేద్దాం. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ వన్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. క్లియర్ అమ్మా? అలెగ్జాండర్, హితేష్, సార్ ఇది చెప్పండి. విత్ ఇన్ స్టేట్ లో
సేల్ చేసిన పర్చేజ్ సేల్ చేసాం అనుకోండి సార్. అవుట్ ఆఫ్ స్టేట్ నుండి పర్చేజ్ చేసి విత్ ఇన్ స్టేట్ లో సేల్ చేస్తే ఏం చేసుకుంటాం సార్? పర్చేజ్ అదర్ స్టేట్ నుంచి చేసావు ఐజిఎస్టీ, విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేసావు సిజిఎస్టీ హెచ్జిఎస్టీ. ఓకే, పర్చేజ్ చేసినా సేల్ చేసినా గానీ ఐజిఎస్టీ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ మొత్తం అంతే. వేరే applicable రాష్ట్రం అవుతుంది నుంచి సార్. నువ్వు పర్చేజ్ చేసినా సేల్ చేసినా నీ విత్ ఇన్ ద స్టేట్ లో ఉన్న జిల్లాల్లో కాకుండా వేరే రాష్ట్రానికి పర్చేజ్ చేసినా వేరే రాష్ట్రానికి సేల్ చేసినా ఐజిఎస్టీ పడుతుంది. నువ్వు పర్చేజ్ ఒక్కటే అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసి లోకల్ గా సేల్ చేసావనుకో, పర్చేజ్ వింగ్ వేరు, సేల్ వింగ్ వేరు. నువ్వు ఏ రాష్ట్రం నుంచైనా పర్చేజ్ చేయొచ్చు, అప్పుడు ఐజిఎస్టీ ట్యాక్స్ తీసుకుంటావు. నువ్వు విత్ ఇన్ ద స్టేట్ లో ఏ జిల్లాకైనా సేల్ చేయొచ్చు, అప్పుడు సిజిఎస్టీ ఐజిఎస్టీ తీసుకుంటావు. లేదు సార్ సేల్ కూడా వేరే స్టేట్ ఉందంటే అప్పుడు ఐజిఎస్టీ తీసుకుంటావు. ఓకేనా? మ్మ్. నీకు మిగతా ఓకే సార్. ప్రాబ్లం చేసి నాకు అర్థమవుతుంది. ఓకే, ఈ రోజు చెప్పింది ఏంది? విత్ ఇన్ ద స్టేట్ లోనే పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్ లోనే సేల్ చేస్తే ఎలా? రేపటి ప్రాబ్లం ఏంది? అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసి అదర్ స్టేట్ కి సేల్ చేస్తే ఎలా అనేది రేపటి ప్రాబ్లం వస్తుంది. ఓకేనా? సో అది ఓకే ఇది సార్. చేయండి. 1-2 ఓకే సార్. సార్లు థ్యాంక్ యూ సార్. చూసారంటే క్లారిటీగా అర్థం. ఓకేనా? డన్ గైస్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సో Yes. లాస్ట్ క్లాసెస్ లో మనం అన్ని కూడా వితౌట్ జిఎస్టీకి సంబంధించిన సర్వీస్ కానీ, ట్రేడింగ్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ అండ్ మల్టీ కరెన్సీ కానీ, వ్యాట్ కానీ క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. సో టుడే Yes. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ లైక్ జిఎస్టీ. జిఎస్టీ అంటే Yes. ఏంటి? వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఏమున్నాయి? జిఎస్టీ స్లాబ్స్ ఏమున్నాయి? ఓకే, రీసెంట్ గా చేంజెస్ చేసిన స్లాబ్ పర్సంటేజెస్ ఏమున్నాయి? జిఎస్టీ 1, 3B అంటే ఏంటి? ఇవన్నీ కూడా టుడే సెషన్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఓకే, Okay, sir. Okay. పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. Yes, sir. Goods and service GST, goods and Yeah. services taxes. డన్. సో Yes. sir. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటారు. అంటే ఏంటి? ఎందుకు జిఎస్టీని ఇండియాలో ఇంప్లిమెంటేషన్ చేశారు? వీటి వల్ల యూజెస్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ చేసిన కంట్రీ ఫ్రాన్స్. 1954 లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. 160 కంట్రీస్ ఫాలో అవుతున్నాయి. మనకు ఇండియాలో 2000 సంవత్సరంలోనే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా ఈ కాన్సెప్ట్ ని పార్లమెంట్ లో డిస్కస్ చేశారు, బట్ కానీ మనకి ఇంప్లిమెంటేషన్ చేయలేదు. తర్వాత ఇండియాలో 1/7/2017లో ప్రజెంట్ ప్రధానమంత్రిగా ఉన్న పిఎం మోడీ, నరేంద్ర మోడీ ఎవరైతే ఉన్నారో ఆయన ద్వారా మన ఇండియాలోకి జిఎస్టీని తీసుకురావడం జరిగింది. సో మనకి టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఏమున్నాయి మార్కెట్ లో అంటే 2 టైప్స్. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, మరొకటి ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ కింద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వస్తుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్ కింద జిఎస్టీ సంబంధించిన కాన్సెప్ట్స్ వస్తుంది. అసలు ఏంటి సార్ ఈ జిఎస్టీ? వై జిఎస్టీ ఇండియాలో ఎందుకు తీసుకొచ్చారంటే మన బిజినెస్ లో జరిగే డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ యాక్టివిటీకి సంబంధించి లైక్ మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్, సర్వీస్ ఇవే మన ఇండియాలో జరుగుతాయి. Yes. సో sir. మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి, మల్టిపుల్ ట్యాక్స్ రేట్స్ ఉన్నాయి. వ్యాట్ మనకి చూసుకున్నట్లయితే 1 ఏప్రిల్ 2005లో వ్యాట్ వచ్చింది. అప్పుడు పర్చేజ్ చేస్తే ఇన్పుట్ వ్యాట్, సేల్ చేస్తే అవుట్పుట్ వ్యాట్. సో మన ఆంధ్రాలో ఒక పర్సంటేజ్ ఉంటుంది, తమిళనాడులో ఒక పర్సంటేజ్ ఉంటుంది, కర్ణాటకలో ఒక పర్సంటేజ్ ఉంటుంది. అలా ఉన్నది వ్యాట్ లో ఉన్నప్పుడు. అలా కాకుండా Yes. sir. మల్టిపుల్ ట్యాక్సెస్ అన్ని తీసేసి మనకి లిమిటెడ్ ట్యాక్స్ రేట్స్, లిమిటెడ్ ట్యాక్సెస్. సో మన ప్రజెంట్ నేచర్ ఆఫ్ బిజినెస్ దేని మీద అయితే జరుగుతున్నాయో వాటి మీద లిమిటెడ్ గా పెట్టడం జరిగింది. సో ఇక్కడ కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద ఈ జిఎస్టీ కాన్సెప్ట్ ని అప్లికబుల్ అవుతుంది. ఇది ఎవరి నుంచి కలెక్ట్ చేస్తారు అంటే లైక్ కస్టమర్స్ నుంచి ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తారు. ఎవరు కలెక్ట్ చేస్తారు? రెగ్యులర్స్ కలెక్ట్ చేస్తారు. ఓన్లీ Okay. కెనడా, బ్రెజిల్ అండ్ ఇండియాలో మాత్రమే డ్యూయల్ సిస్టమ్ ఉంది. అంటే ఏంటి? యూనిఫైడ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి స్టేట్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. డ్యూయల్ సిస్టమ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ చేసేది స్టేట్ గవర్నమెంట్. ఎవరు వారు Okay. ఈక్వల్ గా షేర్ చేసుకుంటారు. ఎవరు దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు. Okay. Okay, sir. తర్వాత బెనిఫిట్స్ ఏమొచ్చాయి మనకి అంటే
సింపుల్ ట్యాక్స్ స్ట్రక్చర్. ముందు చాలా మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి. వాటన్నిటిని తీసేసి సింపుల్ ట్యాక్స్ స్ట్రక్చర్ తీసుకొచ్చారు. తర్వాత ఎలిమినేట్స్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. ట్యాక్స్ అండ్ ట్యాక్స్ మీద ఏం లేకుండా చేయడం జరిగింది. తర్వాత టెక్నాలజీ డ్రైవెన్ సిస్టమ్. ఓకే, మధ్యలో మీడియేటర్గా పనిచేసేది ఒక టెక్నాలజీ డ్రైవెన్ సిస్టమ్ ఉంటుంది. తర్వాత దీని ద్వారా రెవెన్యూ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే సార్. తర్వాత ప్రీవియస్ ట్యాక్స్ స్ట్రక్చర్ మనకి ఇలా ఉండేది. సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్. చూడండి, ఓకే. మాక్సిమం మన ఇండియాలో ఓకే. 140 crores మెంబర్స్ ఉంటే ఐ థింక్ 1 crores లైక్ 100 crores వరకు ట్యాక్స్ల గురించి తెలియదు మన ఇండియాలో. ఎస్. సో కాబట్టి ఎస్. ఇలా మల్టిపుల్ ట్యాక్సెస్ ఉంటే చాలా మందికి అర్థం చేసుకోవడానికి ట్రబుల్ గా ఉంది. అందుకు గాను ఏం చేశారు, ఈ ట్యాక్సెస్ అన్నిటిని మిక్స్ చేసి మనకి మూడు కాంపోనెంట్స్ ఆఫ్ జిఎస్టీ ట్యాక్సెస్ గా తీసుకొచ్చారు. హెచ్జిఎస్టీ, సిజిఎస్టీ, ఐజిఎస్టీ. స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఐజిఎస్టీ ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇలా మన 3 రకాల ట్యాక్సెస్ ని తీసుకొచ్చారు. సార్ ఎప్పుడు సార్ ఈ ట్యాక్సెస్ పడతాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలోనే పర్చేజ్ చేసి ఆంధ్రాలోనే సేల్ చేస్తే సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ పడుతుంది. లేదు తెలంగాణలోనే పర్చేజ్ చేసి తెలంగాణలో సేల్ చేస్తే సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ పడుతుంది. అంటే వైజాగ్లో పర్చేజ్ చేసాం, గుంటూరులో సేల్ చేసాం. ఓకే, సో కడపలో పర్చేజ్ ఓకే. చేసాం, అనంతపురంలో సేల్ చేసాం. తర్వాత చిత్తూరులో పర్చేజ్ చేసాం, ఒంగోలులో సేల్ చేసాం. అది విత్ ఇన్ ద స్టేటే, అంటే సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ పడుతుంది. ఇప్పుడు నాది ఆంధ్ర కాబట్టి ఓకే. అవి. మీరు తెలంగాణలో ఉన్నారు, వరంగల్లో పర్చేజ్ చేశారు, మేడ్చల్లో సేల్ చేశారు, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ. ఎందుకంటే మీరు తెలంగాణ కాబట్టి అది మీకు ఓకే. విత్ ఇన్ ద స్టేట్. అది నా ఆంధ్ర ఓకే. కాబట్టి ఓకే. నాకు విత్ ఇన్ ద స్టేట్. ఓకే ఓకే, సార్. ఓకే సో సార్. మీ బిజినెస్ ఓకే. తెలంగాణలో ఉంటే అది విత్ ఇన్ ద స్టేట్ అవుతుంది మీకు. ఓకే, ఇప్పుడు నేనేమో ఆంధ్రాలో ఉన్నా, నేను తెలంగాణ నుంచి పర్చేజ్ చేశా, తెలంగాణకు సేల్ చేశా, అప్పుడు ఏం ట్యాక్స్ పడుతుంది? ఐజిఎస్టీ పడుతుంది. ఐజీఎస్. ఓకే. మీరు ఓకే. తెలంగాణలో ఓకే సార్. ఉన్నారు, మీరు ఆంధ్ర నుంచి పర్చేజ్ చేశారు, ఆంధ్రాకు సేల్ చేశారు, అప్పుడు ఏం ట్యాక్స్ పడుతుంది? ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఐజీఎస్. ఎందుకంటే మీరు తెలంగాణలో ఓకే. మీ యొక్క బిజినెస్ ప్లేస్ ఉంది, నాకు ఆంధ్రాలో బిజినెస్ ప్లేస్ ఉంది. ఓకే, సో అలా అనమాట. ఓకే. ఇప్పుడు నేను కర్ణాటక ఓకే నుంచి సార్. పర్చేజ్ చేశా, తమిళనాడుకు సేల్ చేశా, మహారాష్ట్ర నుంచి పర్చేజ్ చేశా, ఓకే, ముంబైకి సేల్ చేశా, ఏం ట్యాక్స్ పడుతుంది? ఐజిఎస్టీ పడుతుంది. ఎస్ ఓకే, సార్. ఎస్ సార్. మనకి ప్రీవియస్ ట్యాక్సెస్ అన్ని ఈ మూడింటిలో మిక్స్ చేశారు. సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీ. ఓకే సార్. విత్ ఇన్ ద స్టేట్, ప్లేస్ ఆఫ్ లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్ ఆంధ్ర, చార్జ్ ఆఫ్ ట్యాక్స్. ఇంట్రా స్టేట్ అంటే సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ. ఓకే, ఓకే. విత్ ఇన్ ద వితిన్ ద స్టేట్ లోనే స్టేట్. పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్ లోనే సేల్ చేస్తారు. ఓకే సార్. అప్పుడు దాన్ని ఇంట్రా అంటారు, విత్ ఇన్ ద స్టేట్ అంటారు, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ పడుతుంది. నెక్స్ట్ ఓకే సార్. అవుట్ సైడ్ సేల్స్, లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్ ఆంధ్ర, తెలంగాణ. చార్జ్ ఆఫ్ ట్యాక్స్ ఇంటర్ స్టేట్ అంటే ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఐజిఎస్టీ ట్యాక్స్. ఓకే. ఓకే సార్. మనకు జిఎస్టీ నెంబర్ 15 డిజిట్స్ ఉంటుంది. మనకి ఎన్ని ఓకే డిజిట్స్ సార్. ఉంటుంది? 15 డిజిట్స్. 15 డేస్. ఫస్ట్ టూ డిజిట్స్ వచ్చేసి స్టేట్ కోడ్, తర్వాత పాన్ నెంబర్, ఓకే. ఎంటిటీ కోడ్ 1, ఓకే. బ్లాంక్ జెడ్, చెక్ సమ్ డిజిట్, నెంబర్ ఏదైనా ఉండొచ్చు. ఓకే, ఫస్ట్ మనకి ఇండియా మ్యాప్ ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ నుంచి ఇండియా లాస్ట్ మ్యాప్ వరకు 37 నెంబర్ వరకు నెంబర్ వస్తుంది. 01, 02, 03, 04, 05 అట్లా 37 నెంబర్ వరకు ఫస్ట్ 2 డిజిట్స్ అనేది స్టేట్ కోడ్ అనమాట. ఓకే ఢిల్లీ సార్. 07, జమ్మూ కాశ్మీర్ 01, సో ఆంధ్రప్రదేశ్ 37, తెలంగాణ 36, కర్ణాటక 29, తమిళనాడు మనకి 33, ఇట్లా 01 నెంబర్ నుంచి 37 నెంబర్ వరకు ఇచ్చారు. ఆంధ్ర తెలంగాణ విడిపోక ముందు మన యొక్క జిఎస్టీ నెంబర్ 27, 28 ఉంది. ఓకే సార్. ఓకే. ఓకే. తర్వాత కొత్తగా కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే కంపెనీ నేమ్, అడ్రస్, సర్టిఫికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్, పాన్ నెంబర్, టిన్ నెంబర్, సిన్ నెంబర్, కమ్యూనికేషన్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఫోటోగ్రాఫ్, ఇలా అన్ని ఉంటాయి అన్నమాట. ఓకే సార్. ఓకే. తర్వాత హెచ్ఎస్ఎన్ అండ్ ఎస్ఏసి. మనం ఉపయోగించే ప్రోడక్ట్స్ మాక్సిమం 1600 ఐటమ్స్ ఉంటాయమ్మా. ఈ 1600 ఐటమ్స్ మీద మనకి గవర్నమెంట్ ఒక్కొక్క ప్రోడక్ట్స్ కి ఒక్కొక్క హెచ్ఎస్ఎన్ నెంబర్ ఇస్తుంది. ఎలక్ట్రికల్ గూడ్స్ అన్నిటికీ ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్, మెడిసిన్స్ అన్నిటికీ ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్. ఓకే, ఓకే సో సార్. తర్వాత మనకి
అపారల్స్ అన్నిటికి ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్, కంప్యూటర్ ఓకే స్పేర్ సార్. పార్ట్స్ అన్నిటికి ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్, ఫెర్టిలైజర్స్ అన్నిటికి ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్. ఓకే, ఇలా ఒక్కొక్క టైప్ ఆఫ్ కేటగిరీ వస్తువులకి ఒక్కొక్క రకమైన హెచ్ఎస్ఎన్ నెంబర్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే సార్. అది 4 డిజిట్స్ అయినా ఉండొచ్చు, 6 డిజిట్స్ అయినా ఉండొచ్చు. ఓకే. మనకి ఓల్డ్ ట్యాక్స్ రేట్స్ ఎగ్జామ్టివ్ కింద పర్సెంటేజెస్ ఏమున్నాయి, 5% ఏమున్నాయి, 12% ఏమున్నాయి, 18% ఏమున్నాయి, 28% ఏమున్నాయి. ఇలా ఇవన్నీ ఓకే. ఓల్డ్ పర్సెంటేజెస్. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటదా సార్? లేకపోతే మనకి ఐటమ్ డిపెండ్ మీకు ఇన్వాయిస్ లో వస్తాయమ్మా, ఆటోమేటిక్ గా అక్కడే ఉంటాయి పర్సెంటేజెస్. మీరు గుర్తు ఓకే. పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇవి ఓకే. ఓల్డ్ అనమాట. 2017లో వచ్చినప్పుడు ఇచ్చిన పర్సెంటేజెస్ 28% ఉండి మళ్ళీ సెస్ అడిషన్ చేసి ఎక్స్ట్రా ట్యాక్స్ పడేది. ఓకే, సో ఇప్పుడు ఏం చేశారు, ఓకే. ఓకే వీటిని సార్. రీనేమ్ చేస్తూ సెప్టెంబర్ 22 నుంచి జిఎస్టీ 2.0 రిలీజ్ చేశారు. అప్పుడు ఓకే ఇక్కడ సార్. 0%, 4, 18, 40, 28 to 12 లేదు ఇప్పుడు. ఓకే, ఓకే సార్. ఆ రెండింటిని ఓకే. తీసేసి మనకి మిక్స్ చేశారు. 5 లో కొన్ని చేశారు, 18 లో కొన్ని చేశారు. ఓకే, ఇవి ఓకే. లేటెస్ట్ పర్సెంటేజెస్. ఇవి ఈ 40% అనేది దేనికి సార్ ఇది? లగ్జరీ గుడ్స్, ఆహా! ఓకే. ఓకే. లగ్జరీ గుడ్స్, కార్లు అవి ఉంటాయి కదా, ఐఫోన్స్, ఓకే కార్లు, సార్. అట్లా వాటి మీద పడుతుంది. ఓకే, ఓకే. ఓకే సార్. మనకి మార్కెట్లో టైప్స్ ఆఫ్ డీలర్స్ 4 మెంబర్స్ ఉంటారు. రెగ్యులర్స్, కాంపోజిషన్, అన్ రిజిస్టర్స్, కన్సూమర్స్. రెగ్యులర్స్ అంటే ఎవరు ఓకే. అంటే మంత్లీ వీళ్ళు గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తారు. వీళ్ళ బిజినెస్ 20 లక్షల నుంచి 40 లక్షల మధ్యలో ఉంటుంది పర్ యానం. ఓకే, సో తర్వాత ఓకే. మనకి వీళ్ళు మంత్లీ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తారు. వీళ్ళు రిస్క్ టేకర్స్. వీళ్ళు కస్టమర్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. ఐటమ్ 500 అనుకోండి, 600 కలెక్ట్ చేస్తారు. వీళ్ళు ఓకే రెగ్యులర్ సార్. డీలర్స్. అదే ఓకే విధంగా సార్. కాంపోజిషన్ డీలర్స్. వీళ్ళు ఏంటి అంటే మనకి సంవత్సరానికి 1.5 crore వీళ్ళ బిజినెస్ జరుగుతుంది. 75 లక్షల నుంచి 1.5 crore మధ్యలో జరుగుతుంది. వీళ్ళు గవర్నమెంట్కి 1% ట్యాక్స్ కడతారు. వీళ్ళు రిస్క్ టేకర్స్ కాదు. వీళ్ళు సంవత్సరానికి 1% కడతారు. వీళ్ళు విత్ ఇన్ ద స్టేట్ లోనే బిజినెస్ చేస్తారు. వీళ్ళు ఆహా! కాంపోజిషన్ ఓకే డీలర్స్. సార్. నెక్స్ట్ ఓకే. వీళ్ళ రెగ్యులర్ డీలర్స్ ఉంది. స్పెషల్ కేటగిరీ స్టేట్స్, రెస్ట్ ఆఫ్ ఇండియా. అక్కడ 20 lakhs మినిమం. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్ ఏంటంటే కొండ ప్రాంతాలు కాబట్టి అక్కడ యెస్ సార్. బిజినెస్ ఏరియాస్ తక్కువ, కాబట్టి వాళ్ళకి 20 lakhs లిమిటేషన్ ఇచ్చారు. రెస్ట్ ఆఫ్ ఆహా! ఇండియా 40 lakhs, ఓకే. 20 లక్షల నుంచి 40 lakhs మధ్యలో. ఎందుకంటే ఇవన్నీ ఇండస్ట్రియల్ ఏరియాస్. తెలంగాణ, ఓకే. ఆంధ్రప్రదేశ్, తర్వాత మనకి లైక్ తమిళనాడు, కర్ణాటక, ముంబై, మహారాష్ట్ర, ఇవన్నీ కూడా అక్కడ బిజినెస్ ఏరియాస్ కాబట్టి 40 lakhs ఇచ్చారు. ఓకే సార్. అదే కాంపోజిషన్ అయితే స్పెషల్ కేటగిరీ స్టేట్స్ 75 lakhs, రెస్ట్ ఆఫ్ ఇండియా 1.5 crores. ఓహో! ఓకే సార్. మనం జిఎస్టర్ 1, జిఎస్టర్ 3B, జిఎస్టర్ 9. 1 అంటే సేల్స్, జిఎస్టర్ 3B అంటే పర్చేజ్ సేల్స్, జిఎస్టీఆర్ 9 అంటే యాన్యువల్ రిటర్న్. ఇవన్నీ ఆడిటర్లు సిఎల్ తెలుసుకుంటారు, బట్ మినిమం మన నాలెడ్జ్ మనం పెట్టుకోవాలి. ఓకే, ఓకే సార్. ఎప్పుడు లోపల ఫైల్ చేయాలి సార్ మనకంటే, ఇప్పుడు ఫిబ్రవరి మంత్ సేల్స్ మార్చి యెస్ 1వ సార్. తారీఖు నుంచి 11వ తారీఖు లోపల ఫైల్ చేయాలి. 11 రోజులు టైం ఇస్తారు. జిఎస్టర్ ఆ! 3B సో 15th డేట్ నుంచి 20th డేట్ లోపల మధ్యలో ఫైల్ చేయాలి. ఫిబ్రవరి మంత్కి సంబంధించింది మనకు ఎక్కడ చేయాలి. ఓకే, ఓకే. ఓకే, మనకి ఫిబ్రవరి మంత్ సంబంధించింది మార్చి 15 నుంచి 20 లోపల అప్లై చేయాలి. గవర్నమెంట్కి ట్యాక్స్ పే ఓకే. చేసేటప్పుడు ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ ఎలాగైనా చేయొచ్చు. ఆఫ్లైన్ అయితే క్యాష్, చెక్, డీడీ ద్వారా చేయొచ్చు. ఓకే. మనకి జిఎస్టీ 1 రిపోర్ట్స్ ఇలా ఉంటాయి. జిఎస్టీ 3B రిపోర్ట్. ఓకే సార్. G3 సేల్స్, పర్చేస్, రిటర్న్స్ ఆఫ్ రెగ్యులర్స్. ఓకే. డీలర్స్. ఓకే సార్. ఓకే. 3 కలిస్తే 1, 3B యాన్యువల్ రిటర్న్ కలిస్తే మనకి ఇలా వస్తుంది. జిఎస్టీఆర్ 9 సార్. సార్ యాన్యువల్ రిటర్న్, యాన్యువల్ రిటర్న్, ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్. ఓకే. 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 మనకి పోర్టల్ ఇలా ఉంటుంది. https www.gst.gov.in వెబ్సైట్ ఇలా. ఓకే సార్. ఓకే సార్. ఓకే. ఓకే. మనకి ట్యాక్స్ ఇన్వాయిస్, బిల్ ఆఫ్ సప్లై ఇలా షో చేస్తుంది.
ఎస్ సార్. ఓకే. 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 ఓకే సార్. ఇది థియరీమా. మెటీరియల్‌లో మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకసారి యాహ్! చూడొచ్చు. నో ప్రాబ్లమ్. ఓకే సార్. యాహ్! సార్. ఓకే. సో, మనము టుడే జీఎస్టీ 2.0 లేటెస్ట్ వెర్షన్‌లో ఫస్ట్ ప్రాబ్లమ్ డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ ప్రాబ్లమ్ ఓకే. కాన్సెప్ట్ ఏంది? వితిన్ ద స్టేట్‌లోనే పర్చేజ్ చేసి, వితిన్ ద స్టేట్‌లోనే సేల్ చేస్తే కాన్సెప్ట్ ఎలా? ఎలాంటి టాక్సెస్ పడతాయి? వాటిని ఎలా చెక్ చేసుకోవాలి? కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, వోచర్ ఐటెమ్ క్రియేషన్, వోచర్ పోస్టింగ్, ఈఎంఐఎస్ రిపోర్ట్ చెకింగ్ ఎలా చేయాలి అనేది ఇక్కడ చూస్తాం. కొత్తగా కంపెనీ క్రియేట్ చేయండి. సో రియల్ టైంలో ఫస్ట్ టైం వన్ టైం చేసేటప్పుడు అడ్రస్ అవన్నీ కూడా ఇచ్చుకోవాలి. ఏదో ఒక అడ్రస్ ఇవ్వండి. యాహ్! కింద సార్. కింద సూపర్ మార్కెట్ ఏదో ఒక డూప్లికేట్ అడ్రస్ ఇవ్వండి. ఎంటర్ ఎంటర్. డోర్ నెంబర్ పైన పైన అడ్రస్ ఇవ్వండి. ఏదో ఒక డూప్లికేట్ అడ్రస్. యాష్ ఓకే. 20/50, ఎస్ఆర్ నగర్, యెస్ సార్. ఓకే. ఏదో ఒకటి డూప్లికేట్. అంటే రియల్ టైంలో సో డి డాట్ నెంబర్ ఏంటి సార్? డిఆర్ ఓకే. డిఆర్ డాట్ ఎన్ఓ 40/20 ఏదో ఒకటి ఇవ్వండి. ఎస్ఆర్ నగర్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్, తెలంగాణ. పిన్ కోడ్ నెంబర్ కింద పిన్ కోడ్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ అవసరం లేదు కదా సార్? తెలంగాణ టైప్ చేయండి. తర్వాత నెక్స్ట్ స్టెప్ రండి. అక్కడ ఇవ్వండి తెలంగాణ. ఇక్కడనే ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. స్టేట్ ఇండియా. పిన్ కోడ్ ఇవ్వండి 516216 ఏదో ఒకటి అక్కడ ఉన్నది. మొబైల్ నెంబర్, టెలిఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, వెబ్సైట్ ఏదో ఒకటి ఇవ్వండి. ఇప్పటి నుంచి జిఎస్టీ నెంబర్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఫ్యాక్స్ నెంబర్ ఓకే ఏదో సార్. ఒకటి ఇవ్వండి. 123456. ఈమెయిల్ ఐడి. స్మాల్ లెటర్స్. వెబ్సైట్ కుందన www.kundanasupermarket.com సంథింగ్. వెబ్సైట్ కి స్పేస్ ఉండకూడదు. ఓకే సార్. .com. Yes sir. కంట్రోల్ ఏ సేవ్. ఇలా రియల్ టైంలో ఒక్కసారి కంపెనీ క్రియేషన్ చేసుకునేటప్పుడు ఇలా చేయాలి. ఓకే మెయింటైన్ సార్. అకౌంట్స్ ఓన్లీ ఎస్ పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ ఎస్ పెట్టండి. జిఎస్టీ ఎస్ పెట్టండి. ఎంటర్ ఇవ్వండి జిఎస్టీ దగ్గర. Goods and taxes no sir. Yes. ఎస్ ఎంటర్ ఇవ్వండి. Yes sir. సో ఇట్లా లోపలికి వెళ్తారు. మీ Yes. ప్రజెంట్ బిజినెస్ లొకేషన్ ఎక్కడుంది? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు. సో తెలంగాణ. ఎంటర్ ఇవ్వండి. రెగ్యులర్ అంటే మీ బిజినెస్ మీరు గవర్నమెంట్ కింద రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే రెగ్యులరా, కాంపోజిషనా, రెగ్యులర్ ఆర్ సెజ్జా అనేది మీరు అంటే మీ బిజినెస్ టర్న్ ఓవర్ బట్టి మీరు తీసుకుంటారు. నేను రిస్క్ తీసుకుంటాను, నెల నేను గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేసుకుంటాను,
నాకు ఓపిక ఎక్కువ అంటే రెగ్యులర్ తీసుకోండి. ఓకే. కాంపోజిషన్ నేను నెల నేను చేయలేను, నాకు అంత టైం ఉండదు, సంవత్సరానికి 1% కడతాను టోటల్ సేల్స్ మీద అనుకుంటే కాంపోజిషన్ తీసుకోండి. ఇంకా రెగ్యులర్ సేల్స్ వేరే దేశాలు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అని చేసుకుంటే అది సో అవసరం లేదు. ఓకే. రెగ్యులర్ ఇవ్వండి. అక్కడ మీ జిఎస్టీ నెంబర్ ఇవ్వండి. కింద జిఎస్టీ అక్కడ నెంబర్ టైప్ చేయండి. 37 ABCDE. ఆడ పైన సుందర మార్కెట్ దాని పక్కన ఉంది చూడండి, పైన పైన జిఎస్టీ నెంబర్ బ్యాక్ స్పేస్ ఇవ్వండి. అక్కడ Yes, టైప్ sir. చేయండి. మీ కంపెనీ జిఎస్టీ నెంబర్ ఈ ప్లేస్లో ఇవ్వాలి. సేవ్ చేయొద్దు, అక్కడ టైప్ చేయండి. లేదు సార్, జస్ట్ అట్లా వచ్చేసింది. 37 37 త్రీ ఇచ్చేసరికి అలా వచ్చేసింది. నంబర్లా కాల్ చేయండి. యా 36 ABCDE 6734 ఎస్ సార్. A1ZY. ఇక్కడ మీ కంపెనీకి సంబంధించిన జిఎస్టీ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. మీరు గవర్నమెంట్కి మంత్లీ పే చేస్తారా, 6 months ఒకసారి పే చేస్తారా? అక్కడ మంత్లీ అని పెట్టాలి, కింద ఎంట్రీ చేయండి. ఇప్పుడు మీ బిజినెస్లో ఒకే రకమైన పర్సంటేజ్ ఐటమ్స్ ఉన్నాయి అనుకుంటే మీరు కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వచ్చు. లేదు నా దగ్గర 5% ఉన్నాయి, 18 ఉన్నాయి, 40 ఉన్నాయి, 0% ఉన్నాయంటే కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వకూడదు. కంట్రోల్ ఏ ఇవ్వండి, సేవ్. దాని కింద చూడండి, సెట్ ఆల్టర్ కంపెనీ జిఎస్టీ రేట్ అండ్ అదర్ డీటెయిల్స్ వేసి పెట్టండి. ఇక్కడ ఒకే పర్సంటేజ్ ఉంటే, సార్ నా బిజినెస్లో 5% ఐటమ్సే ఉన్నాయి, వేరేటి లేవు అనుకుంటే కంపెనీ కోడ్ లెవెల్లో ఇవ్వచ్చు. ఇక్కడ ఇన్వాయిస్ వాల్యూ మినిమం 50,000 దాటిందంటే ఈ బిల్ ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చుకోవాలి. ఓకే, ఇక్కడ అవసరం లేదండి. కంట్రోల్ ఏ ఇవ్వండి, అది నో పెట్టేయండి. సెకండ్ ఆప్షన్ సెట్ ఆల్టర్ జిఎస్టీ. కింద ఎనేబుల్ యాక్సెస్ కూడా నో పెట్టండి. సేవ్ చేయండి. కంట్రోల్ వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తూనే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ ఐపీస్ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. ఓకే, ఇప్పుడు క్రియేట్లోకి వెళ్ళి లెడ్జెస్ చేయండి, ఏమేమి ఉన్నాయో. ఫస్ట్ ప్రాబ్లంలో క్యాపిటల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, పర్చేజ్, కళ్యాణ్ సూపర్ మార్కెట్, ఇవన్నీ చేయండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, బ్యాంక్ అకౌంట్, రియల్ టైంలో అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, స్విఫ్ట్ కోడ్, బ్యాంక్ నేమ్, బ్రాంచ్ ఇవన్నీ ఇవ్వాలి. ఓకే, ఏదో ఒకటి ఇవ్వండి, ఏదో ఒకటి టైప్ చేయండి. అకౌంట్ నెంబర్ తెలంగాణ కాదు, నెంబర్ ఏదో టైప్ చేయండి. ఐఎఫ్ఎస్సి కోడ్, ఎస్బీఐ 123 ఏదో టైప్ చేయండి. స్విఫ్ట్ కోడ్ అంటే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేస్తే స్విఫ్ట్ కోడ్ అడుగుతుంది. ఓకే, ఏదో ఒకటి రాయండి. 1 2 3 4 బ్రాంచ్ నేమ్ 11 characters. ఏదో ఒకటి చేయండి. Just wait, sir. Yeah, okay, sir. సేవ్ చేయండి. కంట్రోల్ ఏ. Next, purchase.
పర్చేజ్ అకౌంట్. జిఎస్టీలోకి వచ్చిన తర్వాత మన కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వచ్చు, లెడ్జర్ లెవెల్లో కూడా ట్యాక్స్ ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ లెడ్జర్ ఓకే లెవెల్లో సార్. ట్యాక్స్ కూడా ఇవ్వచ్చు, ఇక్కడ అవసరం లేదు. లాస్ట్ లో టైప్ ఆఫ్ సప్లై సర్వీస్ ఉంది కదా, అది గుడ్స్ అని పెట్టండి. రిమైనింగ్ అంతా ఎంటర్ ఇచ్చే గూడ్స్. ఇక్కడ సప్లయర్ కి జిఎస్టీ నెంబర్ ఉంటుంది, కస్టమర్ కి జిఎస్టీ నెంబర్ ఉంటుంది, మన బిజినెస్ కూడా ఉంటుంది. సేవ్ చేయండి. ఓకే. నెక్స్ట్ కళ్యాణ్ సూపర్ మార్కెట్. కింద లాస్ట్ లో Address. రెగ్యులర్ జిఎస్టీ నెంబర్, రియల్ టైమ్ లో అడ్రస్ రాయాలి, ఏదో ఒకటి రాయండి, ఏదో ఒక డూప్లికేట్ అడ్రస్ రాయండి. యాస్ అక్కడ కాదు అడ్రస్ ప్లేస్ లో. యాస్ 10/20, ఎంఆర్ నగర్, ఏదో ఒకటి. Bank details also should be give to here, sir. అవసరం లేదమ్మా, ఎంటర్ చేయండి. రెగ్యులర్ వారి యొక్క జిఎస్టీ నెంబర్ ఇవ్వండి. అక్కడ 37 ఉందంటే మీరు 36 తీసుకోండి. కింద అంటారా? 36. ఇందాక 36 ఇచ్చిన ఆ నెంబర్ అదే అంటున్నారా? అక్కడ ఉంది కదా సప్లయర్ పక్కన ఉంది కదా, ఆ జిఎస్టీ నెంబర్ ఇవ్వండి. 36 మిగతా అంతా సేమ్, ఎందుకంటే మీరు తెలంగాణ తీసుకున్నారు కాబట్టి 36 ఉండాలా. ఇది వైజాగ్ కదా, ఆంధ్ర అంటే అదర్ స్టేట్ అవుతుంది. ఓకే ఓకే సార్. 36 ఉంటే ఇది లోకల్ అవుతుంది. ఓకే 15 డిజిట్స్ ఉండాలి. అక్కడ ఉండేది ఇవ్వండి, నో ప్రాబ్లం. సేవ్ చేయండి. నెక్స్ట్ సేల్స్. లాస్ట్ లో సార్ గూడ్స్ అని పెట్టండి. టైప్ ఆఫ్ సప్లై, సేవ్. ఓకే, సేల్స్ టు రమ్య స్టోర్. రమ్య స్టోర్ ఏదో ఒక అడ్రస్ ఇవ్వండి. కంట్రీ డెప్టర్. అక్కడ కడప ఉంది, వరంగల్ ఇవ్వండి మీరు. ఓకే సార్. కస్టమర్ జిఎస్టీ నెంబర్ ఇవ్వండి. 36. Yes. Provided in wallet. Okay. సేవ్ చేయండి. నెక్స్ట్ సిజిఎస్టీ. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఇవ్వండి. ఇచ్చినాను సార్. జిఎస్టీ, సిజిఎస్టీ, సేవ్.
నెక్స్ట్ ఎస్జిఎస్టి, SGST. Yes, sir. Here. అంతేలేండి, తీసుకోండి. యూటీ జిఎస్టి Save. My సేవ్ save, చేయండి. sir. సేవ్ చేయండి. Okay, sir. నెక్స్ట్ రెంట్, డిస్కౌంట్ అవన్నీ తీసుకోండి నార్మల్గా. Cash paid, rent paid. Okay. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, సేవ్ చేయండి. Discount receipt. ఇండైరెక్ట్ ఇన్కమ్, Telephone charges. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, Mission was route. ఇండైరెక్ట్ ఇన్కమ్, Yes, sir. సేవ్. ఎస్కేప్ Yes, sir. ఇవ్వండి. యూనిట్లోకి వెళ్ళండి. యూనిట్ మనం ఎలా పర్చేజ్ చేస్తున్నాం. బీటీ అంటే బాటిల్స్, ఎన్ఓఎస్ అంటే నెంబర్స్, కేజీ అంటే కిలోగ్రామ్స్, పీసీ అంటే పీసెస్, సిఎస్ అంటే కార్టూన్స్. ఎంటర్ ఇవ్వండి. Yes, sir. Just. బీటీ స్మాల్ లెటర్. ఇక్కడ చూడండి, యూనిట్ క్వాంటిటీ కోడ్ కొత్తగా వచ్చింది. బీటీ ఇవ్వండి. ఎంటర్. ఒక్క నిమిషం సార్, జస్ట్ 1 minute. బాటిల్స్ బీటీ స్మాల్ లెటర్ ఇవ్వండి. ఫార్మల్ నేమ్ అవసరం లేదు, కిందికి రండి. యూనిట్ క్వాంటిటీ కోడ్ బాటిల్స్ బీటీఎల్ అని కూడండి. బాటిల్స్ తీసుకోండి. ఇక్కడ సేవ్ చేయండి. ఇక్కడ ప్రీ డిఫైన్డ్గా వచ్చేస్తాయి. సేవ్. ఓకే సార్. ఎన్వైఎస్ యూనిట్ క్వాంటిటీ కోడ్ రండి. నెంబర్స్ అని టైప్ చేయండి. సేవ్ చేయండి. నెక్స్ట్ కేజీ, కిలోగ్రామ్స్, సెలెక్ట్ చేయండి. సేవ్. పీసీ పీసెస్ సేవ్. సిఎస్ కార్టూన్స్, సిటిఆర్, సిటిఎన్, కార్టూన్స్. ఇలాగా ప్రీ డిఫైన్డ్ గా జిఎస్టీలోకి వచ్చిన తర్వాత వచ్చేస్తాయి. ఇప్పుడు ఐటెం లోకి వెళ్ళండి. ఐటెం ఓకే. ఐటెం ఏమంటాడా ఫస్ట్? డాబర్ ఆమ్లా హెయిర్. ఎంటర్. బీటీ. జిఎస్టీ అప్లికేబుల్. ఇక్కడ స్పెసిఫై డీటెయిల్స్ ఇయర్ తీసుకోండి. మీరు కంపెనీ కోడ్ లెవెల్లో తీసుకుంటే ట్యాక్స్ యాజ్ పర్ కంపెనీ స్టాక్ అన్న గ్రూప్ వస్తుంది. అలా కాదు, ప్రజెంట్ ఏదైతే ఉందో అదే తీసుకోవాలి అనుకుంటే స్పెసిఫై డీటెయిల్స్ ఇయర్ అని వస్తుంది. ఎంటర్. ఓకే. హెచ్ఎస్ఐ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ 1112 ఎంటర్ ఇచ్చేయండి. డిస్క్రిప్షన్ అంటే ఐటెం పేరు రాయొచ్చు. డాబర్ ఆమ్లా హెయిర్ రాస్తే రాయొచ్చు, లేదంటే లేదు, నో ప్రాబ్లం. ఎంటర్ ఇవ్వండి.
స్పెసిఫై డీటెయిల్స్ హియర్. Okay. ఇక్కడ టాక్సబిలిటీ టైప్ అంటే ఆ ఐటెంకి ట్యాక్స్ ఉందా లేదా, 0%, Okay. నిల్ రేటెడా, ఎగ్జామ్టా, నాన్ జిఎస్టీ అంటే ఆల్కహాల్, లిక్కర్, పెట్రోల్ ఇవి నాన్ జిఎస్టీ కిందకి వస్తాయి. ట్యాక్సబుల్ తీసుకోండి. పర్సెంటేజ్ ఎంత ఉంది అక్కడ, 5%. Yes, sir. Taxable 5%. 5%. సేవ్ Yes. చేయండి. ఇలాగే మిగతాది Goods. కూడా చేయండి. Goods same, sir. గూడ్సే. ఇలాగే మిగతాది కూడా చేయండి. Okay, sir. Yes. Applicable. Specify with the details. హెచ్ఎస్ఆర్ నెంబర్ ఇవ్వండి. Sir. హెచ్ఎస్ఆర్ నెంబర్ HSN number 2244, sir. టైప్ చేయండి. Description no need. 1+ bars. Okay, sir. Specify details here. Taxable and 18%, sir, here. సేవ్ చేయండి. నెక్స్ట్ Horlicks. Double 766. Specify here taxable share 5%. D10. Specify details here taxable 18%. Oh. Yes, sir. సేవ్ చేయండి. చేసిన సార్. ఇంకా ఓచర్స్లోకి వెళ్ళండి డైరెక్ట్. ఎంట్రీస్ పాస్ చేయండి. F6 డేట్ మార్చండి. క్యాపిటల్ 5 lakhs. 5 lakhs. క్యాష్ సేవ్ చేయండి. సేవ్ కంట్రోల్. Yes, sir, already. నెక్స్ట్ కాంట్రా తీసుకోండి. HDFC క్యాష్ Bank. డిపాజిట్. Cash deposit. 1 lakh క్యాష్ తీసుకోండి. ఎంటర్. HDFC బ్యాంక్. కంట్రోల్ హియర్. సేవ్. నెక్స్ట్ పర్చేస్. Sorry, sir. పర్చేస్ వెళ్ళండి. Yeah, Date purchase market. coach. Yes, sir. ఎంటర్ ఇవ్వండి. ఐటమ్స్ ఇవ్వండి.
100 bottles. 200. 2. Next. Specify details are here. ఒక్క నిమిషం. రైట్ సైడ్ F12 వెళ్ళండి. F12. F12. Yes, sir. F12. F12 అది. సో HSN నో పెట్టండి ఇక్కడ. సో Sir, one HSN అండ్ second. SSC. ఒక్క నిమిషం. F12. Yes, sir. అక్కడ So, సో HSN SSC డీటెయిల్స్ నో పెట్టండి. HSN and AC description no లోనే ఉంది సార్. ఎస్ లో ఉన్న ఆప్షన్ నో పెట్టండి. ఓ సార్. సేవ్ చేయండి. డీటెయిల్స్ డిస్క్రిప్షన్. కంట్రోల్ ఏ. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్. యా, F12 ప్రెస్ చేయండి. రైట్ సైడ్ లో ఎస్ ఆప్షన్ నో పెట్టండి. కర్సర్ మౌస్ తో డైరెక్ట్ అక్కడే క్లిక్ చేయండి. ఎంటర్ అవ్వాల్సి అవసరం లేదు, ఎంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నో పెట్టండి. సేవ్ చేయండి. ఎంటర్ ఇవ్వండి. యా సార్. అవి మధ్యలో డిస్టర్బ్ చేయకుండా మనకి వచ్చేస్తాయి. అలా అన్ని ఇచ్చేసేయండి. హార్లిక్. ఓకే. Yes, sir. టోటల్ అమౌంట్ కింద ట్యాక్స్ ఇవ్వండి. CGST 5,50,000 మనం పర్చేజ్ చేసాం. ఎంటర్. SGST. SGST 49. ఓకే, రైట్ సైడ్ లో రిలేటెడ్ రిపోర్ట్స్ వెళ్ళండి. రైట్ సైడ్ పక్కనే రిలేటెడ్ రిపోర్ట్స్. ఎంటర్ ఇవ్వండి. Alt F1. Alt F1 ఇవ్వండి. Yes, sir. చూడండి, ఇక్కడ 20,000 కి 1,000 ట్యాక్స్ పడింది. 5% అంటే 2.5. SGST, CGST. 1,60,000 మీద 28,800 ట్యాక్స్ పడింది. 18%. 99. 1,50,000 మీద 7,500 పడింది. 5%. CGST, SGST 5. టోటల్గా 98,900 ట్యాక్స్ పడింది. దాన్ని బై 2 చేస్తే బయట ఎంత వచ్చింది చూడండి. బ్యాక్ రండి. ఎస్కేప్. అక్కడ 49 వచ్చింది. ఓకేనా? సేవ్ చేయండి. కంట్రోల్ ఏ. ఇప్పుడు మీరు పర్చేజ్ చేశారు, వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్లో కస్టమర్కి సేల్ చేస్తారు. సేల్ చేయండి. F8 డేట్ మార్చండి. నెక్స్ట్ రమ్య స్టోర్ తీసుకోండి. Same as it is items are here. సేమ్ అంతే.
సో 4,29,000కి మనం సేల్ చేసాము. దాని కింద ట్యాక్స్ ఇవ్వండి. సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ అమౌంట్ కింద ట్యాక్స్ ఇవ్వాలి. ఎస్ సార్. ఎంటర్ హెచ్జిఎస్టీ. రిలేటెడ్ రిపోర్ట్స్లోకి వెళ్ళండి. రైట్ సైడ్లో జిఎస్టీ ట్యాక్స్ అనాలిసిస్, ఆల్ట్ F1. నేను ఉండాలా? సో 24,000 మీద 1200 ట్యాక్స్ పడింది. 70,000 మీద 3,500 ట్యాక్స్ పడింది. 2 lakhs మీద 36,000 ట్యాక్స్ పడింది. 5% ఉన్నాయి, 18% ఉన్నాయి. టోటల్గా 78,200. 4,29,000 మీద 78,200 ట్యాక్స్ పడింది. దాన్ని బయటకు చేస్తే బయటికి రండి. 39,000. కంట్రోల్ పి ఫర్ ప్రింట్. కంట్రోల్ పి ఇవ్వండి. రివ్యూ చూడండి. ఎంటర్ ఇవ్వండి. ఆల్ట్ జెడ్ జూమ్. సో నెక్స్ట్ పేజ్లో కూడా వెళ్ళింది. సెకండ్ పేజెస్, ఎందుకంటే అది షిఫ్ట్, బిల్ టు ఇవన్నీ వచ్చాయి కాబట్టి సెకండ్ పేజ్కి వెళ్ళింది. ఓకే, 2 pages వెళ్ళింది. ఓకే, ఇన్వాయిస్ మనకి ఇలా ఉంటుంది. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి. కొంచెం అడ్జస్ట్ చేద్దాం. వెయిట్. ఓకే సార్. కంట్రోల్ పి ఇవ్వండి. కాన్ఫిగర్లోకి వెళ్ళండి. కొంచెం కిందికి రండి. లాస్ట్లో హెడర్ ఇన్ఫర్మేషన్ కిందికి రండి. కన్సైన్ డీటెయిల్స్ అని ఉంటుంది, అది నో పెట్టేయండి. కిందికి రండి. అలాగే కమ్. Consignee details to show sent the page onwards already is not activated that option. sir. కిందికి రండి. ఇంకా కిందికి రండి. కిందికి రండి. కమ్ వచ్చేయండి. పార్టీ డీటెయిల్స్ కిందికి రండి. వెయిట్. అక్కడ సో కన్సైన్ డీటెయిల్స్ నో. ఎంటర్. ఎంటర్ ఇవ్వాలి. ఎస్ నో ఇవ్వకూడదు. వెళ్ళండి పైకి. సో కన్సైన్ డీటెయిల్స్ అక్కడ ఆప్షన్ ఇందులో ఇస్తే వస్తుంది కదా సార్. సో ఓ సారీ, కంటెంట్ డీటెయిల్స్. పార్టీ డీటెయిల్స్ లో ఉంటుంది. పార్టీ డీటెయిల్స్ లో ఉంటుంది. ఓకే సార్, ఇక్కడ ఉంది సార్. ఎంటర్ ఇవ్వండి. నో ఎంటర్ ఇమ్మంటారా? ఎంట్రీ ప్లేస్ ఇచ్చేస్తే నో అయిపోతుంది. మళ్ళీ నో అని టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్. రివ్యూ. ఇలా అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఓకే, సేవ్ చేయండి. బ్యాక్ వచ్చేసి కంట్రోల్ ఏ ఇచ్చి సేవ్ చేయండి. కంట్రోల్ ఏ. అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్ చేసాం. ఎస్కేప్. Do you want to send the voucher details web? No. సేల్స్ ఇన్వాయిస్ లో 50,000 దాటిందంటే ఈవే బిల్ ఇవ్వమని అడుగుతుంది. అవసరం లేదు ప్రజెంట్. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ ఎంట్రీస్ పాస్ చేయండి. 1 hour అయిపోతుంది. ఇది నెట్ కట్ అవుతుంది. ఓకే, పాస్ చేయండి. ఓకే సార్, సారీ. 7/4 చెక్ రిసీవ్డ్. F6 డెప్టర్. యా సార్, చెక్ రిసీవ్. రమ్యా స్టోర్. దాని కింద నోట్ యాడ్ చేయండి. రమ్యా స్టోర్ నోట్ రమ్మని తీసుకో. ఎలిమెంట్స్ చెక్. చెక్ ఇది బ్యాంక్ ఏముంది చూడండి. HDFC బ్యాంక్. ఓకే సార్, అమౌంట్ తప్పించిన సార్. నేను 20,000 ఇవ్వాల్సింది, 2 lakhs ఇవ్వాల్సింది 50,000 ఇచ్చేసి. డే బుక్ లో వెళ్ళి మార్చండి. ఓకే, డైరెక్ట్ సేవ్ చేయమంటారా సార్? సేవ్ చేయండి. నెక్స్ట్ పేమెంట్. ఎస్ సార్.
డేట్ ఇవ్వలేదు, ఇక్కడ మిస్ అయింది. ఓకే, క్యాష్ పే టు క్రెడిటర్స్. క్రెడిటర్ మీన్స్ కళ్యాణ్ సార్. కళ్యాణ్ 50,000. క్యాష్ సేవ్ కంట్రోల్ ఏ. సరే, ఇవన్నీ వస్తున్నాయి కదా. కంట్రోల్ ఏ సేవ్ ఇవ్వండి. ఇచ్చేసినాం సార్. పెయిడ్ పేమెంట్. సేవ్. Yes sir. నెక్స్ట్ రిసిప్ట్. Discount received. డైరెక్ట్ సేవ్ ఇచ్చేయమంటారా సార్ ఇక్కడ? అంతే అంతేమ్మా. టెలిఫోన్ చార్జెస్. Commission F6. డైరెక్ట్ సేవ్ కంట్రోల్ ఏ. ఎస్కేప్. డే బుక్. Alt F2. 1/4/34. ఆ మంత్ లో పోస్ట్ చేసిన ఎంట్రీస్ అన్నీ వస్తాయి. ఎస్కేప్. ప్రాఫిట్ అండ్ లాస్. Sir, just give me 1 minute. Sir, just give me 1 minute. I'm not change save. Okay. సరిపోయింది కదా. Let's sir, something. Okay, okay. Escape. ప్రాఫిట్ అండ్ లాస్. Alt F1. 60,000 నెట్ ప్రాఫిట్. ఎస్కేప్. Yes. స్టాక్ సమ్మరీ. F21. So goods inverses, so goods outverses. Yes, enter yes. Control A. Yes sir. Inverse ante purchases, outwards ante sales, remaining closing balance. Yes sir. Okay, 100 purchase chesam, Coca-Cola 50 sale chesam, 50 unnai. Escape. Yes. This dashboard. Total all information ఒకే చోట కనబడుతుంది. ట్రేడింగ్ డీటెయిల్స్. ఓకే, పర్చేజ్ అండ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ అన్ని కూడా. ఎస్కేప్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్. ట్రయల్ బ్యాలెన్స్. ఆల్ట్ F1. డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతాయి. Yes. నెక్స్ట్ ఎస్కేప్. అకౌంట్ బుక్స్. క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. ఎస్కేప్. పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్ అని చెక్ చేయండి. Yes sir. Okay. This is purchase. Escape. Statistics. Statistics sir. Escape ఇవ్వండి. Statistics. Yes sir. ఏ వోచర్ లో ఏం ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని కూడా చూపిస్తుంది. ఎస్కేప్. ఇన్వెంటరీ బుక్స్.
స్టాక్ ఐటమ్ మంత్లీ రిపోర్ట్. Stock item enter. Yes, sir. మంత్లీ రిపోర్ట్ చెక్ చేయొచ్చు. ఎస్కేప్. Oh, wait. Okay, sir. Escape. Statements of inventory. Stock query. Enter. Purchase value, sales value పక్కన చూపిస్తుంది. Purchase Escape. sales. Yes, sir. Escape. GST reports. Yes, sir. GSTR 1 ఒరిజినల్ అకౌంట్స్ అయితే ఇక్కడ చూపిస్తాయి. బిజినెస్ టు బిజినెస్, Okay, sir. బిజినెస్ టు కన్సూమర్. ఇది GSTR 1 అంటే సేల్స్. ఎస్కేప్. GSTR 3B Sales and purchases. పర్చేజ్ సేల్స్. Oh, ఇలా రిజల్ట్ చూపిస్తాము. ఇలా okay, sir. విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్ లోనే సేల్ చేస్తే ఎలా అనేది కాన్సెప్ట్. టుమారోలో అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసి అదర్ స్టేట్ కి సేల్ చేస్తే ఎలా అనేది కాన్సెప్ట్. Okay, sir. ఓకే. Okay, sir. Thank you. Thank you, sir. Thank you.